వీఐపీ ట్రీట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. గుడి ఇంత పెద్ద వ్యవస్థ నడుస్తున్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తున్నాడు. ఏమో రాజకీయ నాయకులు వస్తారు, రాజకీయ లాభం కోసం వస్తారు, ఇంకొక వ్యక్తి బిజినెస్ నడపడానికి. త్రికాల వాయిస్ ద్వారా ఈ 2 నినాదాలు బయటికి స్పష్టంగా చెప్పాలనుకున్నాను. ఒకటి, దైవ కార్యంలో ధర్మ కార్యంలో అందరూ సామాన్యులే, అందరూ సమానులే. కాబట్టి రాజకీయ వ్యవస్థలో ఇప్పుడు మాకు అధికారం ఉంది కదా అని చెప్పేసి మీరు ఏదో చేయడానికి పూనుకుంటే కనుక దైవం దృష్టిలో చులకన అయిపోతారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరన్నా మనకి అండదండగా ఉంటుండొచ్చు తప్పితే అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. సో దైవం ముందు చూసి ఉండాలి. రెండోది, ఏ ఆలయానికి పోయినా లేదా ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి పోయినా అతిథి మర్యాదలు ఆశించకండి. మీ మీద గౌరవంతో భక్తితోటో అక్కడ ఉన్న వ్యవస్థలో కొద్దిగా ఏమన్నా మీకు చేస్తే పర్వాలేదు, కానీ మీరు ఆశించి మాకు ఇట్లానే చేయండి హంగు ఆరబాటలతో దైవం ముందు మీరు ప్రదర్శన చేయడానికి పూనుకుంటే మాత్రం దైవం అన్నీ గమనిస్తుంది. మీరు దైవం ఉన్నారని నమ్మితే మీరు ఆశించకూడదు. ఇది అందరి నాయకులకి, ధనవంతులకి, అందరికీ అప్పీల్ చేసేది దైవం దగ్గర. ఎందుకంటే మన పెద్దలు అందుకే చెప్పారు, మనం తలలు ఉంచాల్సి వస్తే 3 స్థలాల దగ్గర స్థలాలు వస్తాం. ఒకటి, పుట్టిన వెంబడి అమ్మఒడి. తర్వాత బడిలో ఏ స్థాయిలో ఉన్నా, ఏ పద్ధతిలో ఉన్నా అక్కడ ఉన్న గురువుకి ఉంచాలి. తర్వాత బయటికి వచ్చిన తర్వాత నువ్వు ఎంత ధనవంతునివైనా, ఎంత పెద్ద అధికారమైనా నువ్వు మళ్ళీ కనుక తల ఉంచాల్సి వస్తుంది కనుక దైవం దగ్గర ఉంచాలి.